లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం. కాదు 9. చాలు. జక్కయ్య గురించి మనం అనేక మార్లు విని ఉంటాం. అప్పటి వరకు అతని ఇంటికి రక్షణ రాలేదు. కానీ ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎప్పుడైతే తాను చేర్చుకున్నాడో, తను ఒక్కడికే కాకుండా తన ఇంటికి కూడా రక్షణ తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు మన ఒక్కరు నమ్మటమే కష్టమైపోతుంది. అటువంటిది మన కుటుంబానికి, మన ఇంటికి రక్షణ రావాలంటే ఏమి చేయాలి? జక్కయ్య నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? మనం ఎక్కువగా చూసేది ఏంటంటే, ఒకరు వస్తే ఇంట్లో నలుగురు ప్రార్థనకు రారు. ఆ నాలుగిట్లో నుంచి ఒకడు రక్షణకు వస్తే ఈడు జారిపోతాడు. అర్థం, ఎప్పుడు చూసినా ఒకలే వస్తారు ఇంట్లో నుంచి. అట్లాగే మన ఒక్కరం రక్షించబడటం దేవుని చిత్తం కాదు, కానీ కుటుంబం మొత్తం రక్షించబడటం అనేది దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవటం అనేది దేవునికి ఇష్టం కాదు. కాబట్టి మనము రక్షించబడిన తర్వాత మన కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలి, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పేసి దేవుడితో మనం ఎలా దేవుడు చెప్పాలి చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనం ఒక్కసారి చూడండి. యెషయా గ్రంథం 45:22. చాలు. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. మరి ఎవరి వలన కూడా మీకు రక్షణ రాదు, ఎవరి వలన కూడా రక్షణ కలగదు, దేని వలన కూడా రక్షణ కలగదు. మీకు బలగం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, ఇంకా ఎన్నైనా ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, కానీ దేని వలన కూడా రక్షణ రాదు. కొందరు రథములను బట్టి అతిశయిస్తారు, ఇంకోళ్ళు బలాన్ని బట్టి అతిశయిస్తారు, కానీ మనము మన దేవుని బట్టి అతిశయించాలి. బోధిగంతి నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. ఇదే పని జక్కయ్య చేశాడు. ఏం చేశాడు? ఆ దారిలో యేసు ప్రభు వారు వస్తున్నారని చెప్పి, యేసు ఎవరో చూడాలి. నేను చాలా విన్నా ఆయన గురించి. చాలా గుడ్డి వాళ్ళని స్వస్థపరుస్తున్నాడంట, కుంటి వాళ్ళని నడిపిస్తున్నాడంట, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిస్తున్నాడంట. అసలు ఎట్లా ఉంటాడు ఆయన ఎలా ఉంటాడు చూడాలనుకున్నాడు, ఆశ కలిగింది. ఆయన చూడాలి. కానీ చూస్తాను మనోడే 6 అడుగులే ఉండడు, పొట్టివాడు. జనాలేమో 6 అడుగులు ఉన్నారు, పాపం కనపడదు. ఏం చేయాలా? ఆయనలో ఆశ చావలా. ఒక ఐడియా వచ్చింది. ఆ ఇదే దారి కాబట్టి ఈ దారిలో ఒక మేడి చెట్టు ఉంది, చెట్టు పైకి ఎక్కేద్దాం, అసలు ఇక మనకి ఏ ఇబ్బంది ఉండదు, చక్కగా ప్రభువారిని చూడొచ్చు అనుకున్నాడు. ఆలోచన ఎమ్మటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, చెట్టు ఎక్కేసాడు, చక్కగా కూర్చొని చూస్తూ ఉన్నాడు. కానీ ప్రభువారు వచ్చింది ఎందుకో తెలుసా? ఆ ఒక్కడిని రక్షించటం కోసమే, జక్కయ్య కోసమే వచ్చాడు ఆయన. కానీ ఏననుకుంటున్నాడు? నేను యేసును చూస్తే చాలు అనుకున్నాడు. కానీ యేసు అంటున్నాడు, నేను నీతో కూడా ఉండాలి, ఎందుకంటే నేను నీతో ఉంటే నీ ఇంటికి రక్షణ వస్తుంది అని చెప్పేసి ప్రభువారు అంటున్నారు. ఎప్పుడైతే ప్రభువారు తిన్నంగా వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అనగానే గబగబా కిందకి దిగి ప్రభువారిని చేర్చుకున్నాడు. చూసారా? ఆయన ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, ఆయన వైపు చూశాడో, ఆయన మాట విన్నాడో, ఎమ్మటిని దిగి ఆయన ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇంటికి రాగానే చెప్తున్నాడు ఆవిడకి, అమ్మా ఇవాళ ఏం తెచ్చానో తెలుసా? ఎంత తెచ్చావయ్యా ఇవాళ? రోజు బాగానే తెస్తున్నావు, వాళ్ళని మోసం చేసి వీళ్ళని మోసం చేసి. ఎందుకంటే ఆయన చేసే ఉద్యోగం ఏంటి తెలుసా? సుంకపు గుత్తదారుడు. అంటే ఆయన చేసే ఉద్యోగం ఏంటంటే, ఒక్కసారి చూద్దాం. లూకా సువార్త చూడండి. లూకా సువార్త లూకా సువార్త 3వ అధ్యాయం
చూడండి 12వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం చూస్తే ఆయన ఉద్యోగం ఏంటి అనేది అర్థమవుతుంది. చాలు. ఈ సుంకపు గుత్తదారుడు ఎవరయ్యా అంటే రోమా ప్రభుత్వానికి పన్నులు కట్టించుకునేటటువంటి ఆఫీసర్లు. ప్రజల యొద్ద పన్నులు కట్టించుకోవాలి. గవర్నమెంట్ ఏ పన్ను అయితే వేస్తుందో ఆ పన్నుని ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాలి. గవర్నమెంట్ రూపాయి పన్ను కట్టించుకోండి అయ్యా అంటే వీళ్ళు 4 రూపాయలు కట్టించుకోవటం. 4 రూపాయలు కట్టించుకోవడమే కాకుండా నువ్వు ఎప్పుడు కట్టావని చెప్పి మళ్ళీ డబాయించి మళ్ళీ తర్వాత వెళ్ళి మరలా కూడా అన్యాయంగా అక్రమంగా వారి దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. ఎందుకంటే మనకులాగా ఇప్పుడులాగా అప్పుడు బిల్లులు ఏముండవు, సాక్ష్యాలు ఏముండవు. కట్టమంటే కడతాం తప్ప నుంచి వాళ్ళకి స్లిప్పులు గిప్పులు ఏమి ఇవ్వరు అన్నమాట. నువ్వు కట్టలేదయ్యా, నేను అబద్ధం ఆడతానా అధికారిని అనగానే వీళ్ళ వెనకాల సైనికులు ఉంటాడు, ఏముందో 4 తీతలు తెస్తారు. అట్టాగే ప్రజల్ని మోసం చేస్తూ అన్యాయంగా అక్రమంగా సంపాదించడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు తీసుకెళ్ళి ఆమెకు అప్పగించాడు అన్నమాట. ఏమా చూసావా ఇవాళ ఎంత సంపాదించానో, ఇవాళ ఎంత వచ్చింది, ఇవాళ అంత వచ్చిందని చెప్పేసి తన భార్యకి తన కుటుంబానికి ఇచ్చి చక్కగా సంతోషపడుతున్నటువంటి విషయంలో ఈరోజు ఏమి తెచ్చానో చూసావా అనగానే ఏం తెచ్చావా, ఇవాళ ఎంత తెచ్చావు, ఎంతమందిని మోసం చేసావు, ఎంతమందిని ఎత్తి మీద చేతులు పెట్టావు అని చెప్పి అంటున్నావా. కానీ ఆయన అంటున్నాడు ఇవాళ మన ఇంటికి రక్షణ వచ్చింది అనగానే ఆయనను చేర్చుకున్నారు. ఆ ఇంటికి రక్షణ కూడా వచ్చింది. ఒక్కడే కదా, అందరు కూడా రక్షణ పొందారు. అప్పుడు అంటున్నాడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అప్పటి వరకు అబ్రహాం కుమారుడు అవలా. ఆయన యూదుడు కాదా, ఇశ్రాయేలుడు కాదా, ఇశ్రాయేలుడే. కానీ ప్రభువుని చేర్చుకోవాలా పేరుకు మట్టుకే. మనము కూడా క్రైస్తవులమే కానీ లోపల క్రీస్తు లేడు. క్రీస్తు ఉంటే మన లక్షణాలు వేరేగా ఉంటాయి, క్రీస్తు ఉంటే మన పనులు వేరేగా ఉంటాయి, క్రీస్తు ఉంటే మన మాట వేరేగా ఉంటుంది, క్రీస్తు ఉంటే మన ఆలోచనలు వేరేగా ఉంటాయి. ప్రతి వారితో ఎలా నడుచుకోవాలనేది క్రీస్తు మనకు మాదిరిగా చూపించిపోయాడు. శత్రువులనైనా క్షమించాలి. అటువంటి లక్షణాలు కలిగినటువంటిది వాడే క్రైస్తవుడు. ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవుడు కాదు, కానుకలు ఇచ్చినంత మాత్రాన క్రైస్తవుడు కాదు, మీటింగుల్లో పాల్గొన్నంత మాత్రాన క్రైస్తవుడు కానే కాడు. క్రీస్తును కలిగిన వాడు మట్టుకే క్రైస్తవుడు. కాబట్టి మనము మన ఇంటి వారము రక్షణ పొందాలంటే మొట్టమొదటిగా మనము లోబడాలి. ప్రభువారు ఆయనకి ఏ వాక్యము చెప్పలా, ఏ సువార్త చెప్పలా. నేను నీ ఇంట ఉండాలి రా అన్నాడు, వచ్చాడు. ఆ ఒక్క మాట అతని హృదయంలో మార్పును తెచ్చింది. అతను చేసే అన్యాయము అక్రమం అతను గుర్తొచ్చి ప్రభువా నేను ఎవడి వద్ద అయితే అన్యాయంగా తీసుకున్నానో వాడికి 1 రూపాయికి 4 రూపాయలు ఇస్తానయ్యా. ప్రభువారు చెప్పారా? చెప్పలా. ఈరోజు వాక్యం ఎవరన్నా కొంచెం బాధల్లో ఉన్నారమ్మా, అది ఇది అప్పులు తీరలేదమ్మా ఇయ్యానంటే నేను యూట్యూబ్లో చూస్తున్నా. ముందు 10వ భాగం తీసావు, అప్పుడు నీ అప్పులు పోతాయి, నీ రోగాలు పోతాయి. కానుకలు ఇచ్చు దేవుడికి, నీ రోగాలు పోతాయి. పిల్లలకు ఉద్యోగం రాలేదు, కానుకలు ఇవ్వు అని లేఖనాలు చెప్తున్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అక్కడ ప్రభువారు ఏం చెప్పలా. వాళ్ళ హృదయంలో నుంచి మార్పు రావాలి. దేవుడికి చెందించవలసినవి దేవుడికి చెందిస్తారు. ఎప్పుడు? వాళ్ళ హృదయంలో మార్పు వచ్చినప్పుడు ఎవరికి చెప్పవలసిన లేదు. దేవునికి కానుకలు ఇవ్వాలి, సేవకునికి కానుకలు ఇవ్వాలనేది వాళ్ళలో మార్పు కలిగినప్పుడు సంతోషముగా ఇచ్చే 1 రూపాయి అయినా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు బాధపడి దుఃఖపడి ఇచ్చిన దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. కాబట్టి అతనికి ఎప్పుడైతే ఆ రక్షణ వచ్చిందో తన ఇంటికి ఎమ్మటిని మార్పు అనేది కనబడింది. మనం ఎన్ని సంవత్సరాలు అవుతుంది రక్షణ పొంది ఏమాత్రమైన మార్పు అనేది కనపడుతుందా అంటే మనము అంతకుముందు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. లోకంలో ఉన్నప్పుడు ఎన్ని చేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ మనం ప్రార్థనకు వచ్చేటప్పుడు, మన మందిరానికి వచ్చేటప్పుడు మన నడక మారాలి, మన మాట మారాలి. ప్రతీది కూడా మారితేనే దానికి మనం నమ్ముకున్నందుకు దేవుని నామానికి మహిమ కలుగుద్ది. లేకపోతే ఆయన నామానికి అవమానమే. అసలు వీళ్ళు ఎందుకు వెళ్తారు గుడికి? మారదు, ఏది మారదు, మాట మారదు, ఆలోచన మారదు, అన్నిట్లో మీళ్ళే ఉంటారు. ఏంటి ఆశీర్వదించబడాలి అంటారు, ప్రార్థనలు అంటారు, రోగాలు పోవాలంటారు, అన్నీ అంటారు. కానీ వీళ్ళు ఎక్కడ ఉంటారు? టీవీల ముందు ఉంటారు. అయ్యగారండి మా కోసం ప్రార్థన చేయండి అంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? పోట్లాటల దగ్గర ఉంటారు. వీళ్ళు ఉండవలసింది ఎక్కడ? పొందుకున్న రక్షణ ఏమిటి?
దేవుడి సన్నిధిలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, నీ పనులు నువ్వు చేసుకోవాలి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. నీ చింత యావత్తు నా మీద వేయమని దేవుడు చెప్తున్నాడు. నువ్వు పొందుకున్న రక్షణకు నీకు విలువ లేదు. ఆ రక్షణ అంటే ఏమిటో కూడా తెలియదు. రక్షణ అంటే ఏంటిది? మా యేసయ్య దేవుడు నమ్ముకున్నాం, దాపేసం పొందుకున్నాం, అంతే, పరలోకానికి వెళ్ళిపోతాం. కుదరదు అట్లా. పాటించవలసినటువంటి ఆచారాలు, పద్ధతులు, దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా పాటిస్తేనే మనకి రక్షణ అనేది కలుగుతుంది. అలాగే ఇంకో వ్యక్తిని చూద్దాం. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 14వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 11:14. చాలు. ఎవరు చెబుతున్నారు అంటే, కొర్నేలి అనేటటువంటి భక్తుడు దాన కార్యాలు, ధర్మ కార్యాలు ఇవన్నీ చేస్తున్నాడు. పేదవాళ్ళకి, కొంతమందికి లేని వారికి అయి చేయటం, ఇల్లు కట్టేయటం, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఈయన దాన కార్యాలు, ధర్మ కార్యాలు ఎక్కడికి వెళ్ళినాయి అంటే ఆ ఊర్లో కూడా కాకుండా దేవుని వద్దకే వెళ్ళిపోయినాయి అన్నీ డైరెక్ట్గా. అప్పుడు దేవుడు పంపిస్తున్నాడు, ఇన్ని మంచి కార్యాలు చేస్తున్నాడు, కానీ ఇతనికి ఒకటి లోపముగా ఉంది, ఇటు కుటుంబానికి ఒకటి లోపముగా ఉంది. ఏమిటి? రక్షణ లేదు ఇతనికి. కాబట్టి ఇతను నశించిపోకూడదని చెప్పి దేవదూతను పంపించి, అయ్యా నీ దాన కార్యాలు, ధర్మ కార్యాలు అన్నీ కూడా దేవుడి దగ్గరికి చేరినాయి, కానీ నీకును నీ ఇంటి వారి రక్షణ, ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆ మాటలు నీకు దేవుని యొక్క దాసుడు వినిపిస్తాడు. ఆయన ఫలానా చోట ఉన్నాడు, ఆయన్ని పిలిపించుకోండి, ఆయన్ని చేర్చుకోండి. అప్పుడు మీరు ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆయన మీకు బోధిస్తాడు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? దేవుని యొక్క దూతే చెబుతుంది. అట్లాగే యేసు ప్రభువారిని ఏ విధంగా అయితే జక్కయ్య చేర్చుకున్నాడో, ఆయన శిష్యుడైన పేతురు గారిని కూడా కొర్నేలి ఎక్కడో ఉన్న అతని దూతలను పంపించి పిలిపించుకొని ఆ పేతురు ద్వారా సువార్త విని వాళ్ళ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుకున్నారు. మనం అనుకుంటాం, నేను చేసే దాన కార్యాలు, ధర్మ కార్యాలు చాలు నన్ను పరలోకానికి తీసుకెళ్తాయి. నేను గుడికి రాపోయినా పర్వాలేదు, ఎక్కడున్నాడు తెలుసా దేవుడు? ఇక్కడ ఉన్నాడయ్యా దేవుడు, నా మంచిగా నన్ను కాపాడుద్ది. నీ మొహమేం కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దానాలు, ధర్మాలు అన్నీ ఇచ్చినా కూడా నీకు రక్షణ లేదు. దేవుని యొక్క మాట విని, సేవకుడు చెప్పే మాట విని ఆ ప్రకారంగా నువ్వు రక్షణ బాప్తిసం, మారు మనసు పొంది రక్షణ బాప్తిసం పొందితేనే నీకు రక్షణ. నువ్వు దాన కార్యాలు చేయొచ్చు, మంచిది. ధర్మ కార్యాలు చేయొచ్చు, మంచిదే. నెలగోడు చేయొచ్చు, ఉపవాసాలు ఉండొచ్చు, మంచిది. గుళ్ళు కట్టించవచ్చు, గోపురాలు కట్టించవచ్చు, మంచిదే. కానీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తాకి ఇవేవి కూడా అర్హతను నీకు తెచ్చిపెట్టవు. మరి అర్హత మనకు కావాలి అంటే దేవుణ్ణి చేర్చుకోవాలి, దేవుని మాటను చేర్చుకోవాలి. దేవుని దాసుని కాదు, దేవుడి దాసుడు చెప్పే మాటను వినాలి. విని ఆ మాట ప్రకారం జీవించినప్పుడు మనకును మన కుటుంబానికి అప్పుడు రక్షణ కలుగుద్ది. ఇదే పని అతను చేశాడు. దేవదూత చెప్పగానే ఎక్కడో ఉన్నటువంటి పేతురు గారిని దూతలను పంపించి ఆయన్ను పిలిపించుకొని ఏ మాటల వలన అయితే రక్షణ పొందాలో ఆ మాటలు పేతురు గారు చెప్తున్నప్పుడు వాళ్ళు విన్నారు, రక్షణ పొందారు, ఎమ్మటినే పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నారు. కాబట్టి మనం వింటనే ఉన్నాం. విన్న వాక్యం ఏమవుతుందయ్యా అంటే ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకని? హృదయం తెరవబడలేదు. కాబట్టి ఆ హృదయంలోకి వెళ్ళవలసిన మాటలు ఎటు వెళ్ళిపోతున్నాయి? ఈ చెవిలోంచి ఆ చెవిలోకి వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన ఒక గంట ఆగిన తర్వాత ఏం వాక్యం చెప్పారయ్యా అంటే 190 మందికి గుర్తుండదు. జక్కయ్య కాబట్టి జక్కయ్య గురించి బాగా తెలుసు కాబట్టి ఒక మాట అనుకుంటాం, జక్కయ్య గురించి చెప్పాడు. ఏం చెప్పామో తెలియదు. ఎందుకని? మన హృదయం ఇక్కడ లేదు. కాబట్టి మన హృదయం ఎక్కడుందంటే ఐహిక విచారాలు, పలాని కావాలి, పలాని జరగాలి. ఇంకో మా వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే మా ఆయన బయటికి వెళ్ళాడు, ఎటు వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో
దాని గురించి ఇంకా పెద్ద వయసులో కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఉన్నారంటే ఇక ఇలా పెళ్ళిళ్ళు చేయాలి, ఇలా ఆలోచనలు, ఇట్లా రకరకాలైనటువంటి ఆలోచనల మూలన దేవుడి వాక్యాన్ని నీ హృదయంలో నివసింపనీయకుండా సాతాను ఏం చేస్తాడంటే నీ ముందు 2 అడుగుల దూరంలో నీకు బహుమానాన్ని దేవుడు దాచిపెడితే 1 అడుగు ముందు నీకు ఒక సమస్యను తీసుకొచ్చి అక్కడ పడేస్తాడు. నీ దృష్టి అంతా అక్కడున్నటువంటి ఆ బహుమానం మీద వదిలేసి ఇక్కడున్నటువంటి ఈ సమస్య మీద దృష్టి పెట్టి దాని చుట్టూ నువ్వు తిరుగుచు, ప్రభువా ఈ సమస్య ఏంటి నాయన, ఇది ఎందుకు వచ్చింది నాయన, ఇది తప్పించు నాయన, ఇది చేసిన వాడిని బూడిచ్చేయి నాయన, వాడిని కాల్చు నాయన అని నువ్వు ఇక్కడే తిరుగుతూ ఉంటే అక్కడ 2 అడుగుల దూరంలో నీకు ఆశీర్వాదం ఉంది. నీ దృష్టి అటు వెళ్తల్లా, వాడు తీసుకొచ్చి నీ ముందు పడేసాడు అన్నమాట. నువ్వు ఇక్కడే ఆగిపోతున్నావు. ఈ సమస్యను దాటుకొని నువ్వు 1 అడుగు ముందుకు వేయగలిగితే నీకు దేవుడు ఒక ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దాచి ఉంచాడు. ఎందుకంటే దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క భక్తులందరూ కూడా సమస్యలు విజయం పొందుకోవడం కోసమే ప్రార్థన చేశారు. కానీ ఎక్కువ శాతం దీన్ని తీసివేయి, దీన్ని కొట్టివేయి అని చెప్పేసి ప్రార్థన చేయలేం. మాకు విజయాన్ని దయచేయని ఆయన, మా శత్రువులు బలంగా ఉన్నారు, మాకు సహాయం చేయమని అడిగారు. మాకు రక్షణ నీవే ప్రభు, మా అండ మా కొండ నీవే నాయన అని చెప్పి ప్రార్థన చేశారు. కానీ మనకు ఆ ప్రార్థనలు వద్దు. మనం ఏం చేస్తామంటే సమస్య వచ్చినప్పుడు, అయ్యగారండి మా ఇంట్లో ఇలా ఉందండి పరిస్థితి, ప్రార్థన చేయండి, మీరు ఉపాసం ఉంటే ప్రార్థన చేయండి. మేము తిని టీవీలు చూస్తామండి, మేము ఆళ్ళతో పోట్లాడుతూ ఉంటామండి, మేము ఏడుస్తూ ఉంటాం పిల్లల గురించి, కానీ ప్రార్థన మటుకు చెయ్యం. మీరు చేయండి, మీరు సేవకులయ్యా, మీ మాట దేవుడు వింటాడు. అలా ఉందా? దేవుని లేఖనాలు అలా ఉన్నాయా? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయి. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఏ మూలన ఉన్నా, అడవిలో ఉన్నా సరే, ఇంకెక్కడున్నా సరే, నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. 2 నిమిషాలు చేస్తావు, అరగంట చేస్తావు, 10 నిమిషాలు చేస్తావు, నీ ఇష్టం. హృదయపూర్వకంగా చేయి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేసే వాళ్ళ మీద, సేవకుల మీద ఆధారపడుతున్నాం. అవిటి వాళ్ళుగా ఉంటున్నాం, కుంటివాళ్ళుగా, నడవలేని స్థితిలో. కుంటివాడిని ఒకటి సహాయం చేయాలి, వాడంతటి వాడిని నడవలేడు. దేవుడేమో నేను లేపుతాను, నిలబెడతాను, ఎత్తైన కొండకు నేను ఎక్కిస్తానంటే నేను రాలేనయ్యా, నేను ఇక్కడే ఉంటానయ్యా అని చెప్పి అంటున్నావు. నువ్వు ఎలా పొందుకుంటావు? ఆ ఎత్తైన కొండ మీదే ఉన్నది బోల్డని ఆశీర్వాదాలు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటయ్యా అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు అని దేవుని యొక్క రక్షణను మనం పొందుకోవాలి. అలాగే కొన్ని సందర్భాల్లో మనం కూడా ఏం చేస్తామయ్యా అంటే దేవుడికి వ్యతిరేకంగా మనం పనిచేస్తాం. సేవకులు కూడా కొన్ని సందర్భాల్లో ఎన్నో హింసలు జరుగుతూ ఉంటాయి, ఎంతో కొడతా ఉంటారు, తిడతా ఉంటారు. కానీ ఎందుకు ఇది జరుగుతుంది, దీనివల్ల దేవుని కార్యం ఉన్నదా అని చెప్పేసి చాలా తక్కువ మంది ఆలోచన చేస్తాం. ఎందుకంటే ప్రభువా నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు వచ్చింది ప్రభువా, నేను ప్రార్థన చేయట్లేదా, ప్రభువా నాకు ఈ శ్రమలు దూరపరుచున్నాయి ఆయన, అయ్యా అక్కడికి వెళ్తే ప్రార్థనకి, అక్కడికి వెళ్తే అక్కడ మాకు ఇది జరిగిందయ్యా, అక్కడ మమ్మల్ని కొట్టారయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటాం. అట్లాగే దేవుని యొక్క సేవకులు కూడా, 2 సేవకుల్ని దేవుడు ఒక సాటకి పంపించాడు, ఒక ఊరు. ఆ ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అనుకోకుండా ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టారు. అదే కారణంతో వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. బాగా కొట్టారు. ఎంతగా కొట్టారంటే ఇక వాళ్ళ ఖర్చుతో మాకు వచ్చే లాభం పోయింది కాబట్టి అని చెప్పేసి ఆ కొట్టే వాళ్ళకి ఆ అధికారులు డబ్బు ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు కొట్టండి అని చెప్పేసి బాగా కొట్టారు. ఎంతగా కొట్టారంటే వాళ్ళ ఇష్టం. ఇక కొడితే ఆ రాత్రికాల సమయంలో వాళ్ళని దేవుడు మౌనంగా ఉంచట్ల, మూలగట్ల, దేవుని నిందించట్ల. దేవుడు ఇక్కడ మమ్మల్ని నడిపించాడు, ఈ జైల్లోకి నడిపించాడంటే ఏదో కారణం ఉందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? స్తుతిస్తున్నారంట. చెరసాలలో వాళ్ళని బంధించినప్పుడు పౌలు శీలల్ని వాళ్ళు స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటల్లో పాడుతున్నారు, పాటల్లోనే ప్రార్థన. అదే పాటలు పాడగా చెరసాల పునాదులు కదిలిపోయినాయి. ఈనాడు పాటలు పాడుతుంటే ఏమైనా కదులుతున్నాయా? పాటలే రావు. మనకు వచ్చింది ఒకే ఒక పాట. ఏదన్నా మంచి పాట బాగా ఫేమస్ అయ్యిందంటే ఏమైనా చేయగలవు, అట్లా అందులో ఒక మొక్క. ఇట్లా భక్తులు అనేటువంటి పెద్ద పెద్ద పాటల్లో కొన్ని పాటలు మనం ఎన్నుకుంటాం. కానీ పాటల్లో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్నంత శక్తి పాటల్లో కూడా దేవుడు ఇచ్చాడు. దావీదు వాయిద్యం వాయిస్తేనే దురాత్మ పోయింది. ఎట్లా? ఆత్మానుసారమైనటువంటి పాటలు పాడాలి. దేవుని ఉజ్జీవింపచేసేటటువంటి కొన్ని పాటలకు అర్థం కూడా ఉండవు, ఆ పాటల వల్ల ప్రయోజనం ఉండదు. ఒక పాటలో దేవుడి మాట కనపడాలి, ఆయన హృదయం కనపడాలి, లేకపోతే దేవుని బాధ కనపడాలి, ప్రేమ కనపడాలి. కొన్ని పదాలు అలా ఉంటేనే దేవుడికి ఇష్టంగా ఉంటుంది, దానివల్ల కార్యము జరుగుద్ది. అట్లాగే ఒక జైలర్ని రక్షించటానికి తన యొక్క సేవకులను కూడా దేవుడు
హింసించాడు. ఆయన జైలర్, ఎక్కడున్నాడు? జైల్లో ఉంటాడు ఆయన అధికారి, బయటికి రాడు. వీళ్ళు ఆయనకు సువార్త చెప్పాలంటే జైలు లోపలికి వెళ్ళాలి, వీళ్ళకి పర్మిషను ఉండదు. కానీ రక్షించాలి, ఆ జైలర్ని రక్షించాలి దేవుని ఉద్దేశం. అక్కడికి వెళ్ళాలి, మామూలుగా అయితే పర్మిషన్లు దొరకవు. అందులో సువార్త చెప్తానయ్యా, దేవుడి మాటలు చెప్తానంటే అస్సలు దొరకదు. మరి ఏం చేయాలి? వీళ్ళని జైల్లోకి తీసుకువెళ్ళాలి. కాబట్టి ఈ పుతోన్ అనే దురాత్మ, ఇగో వీళ్ళు దేవుని యొక్క సేవకులు, వీళ్ళు భూమిని తలకిందులుగా చేస్తారని చెప్పేసి పౌలు గారు శీల వీళ్ళు ఏ వీధికి వెళ్ళినా కానీ వాళ్ళ ముందు వచ్చి చెప్పుకుంటూ వెళ్ళిపోతుందట. అరే పౌలు శీలలు దేవుని వాక్యం చెప్పాల్సింది పోయి దురాత్మ వీరి గురించి చెబుతూ ఉంటే పౌలు గారు ఒకరోజు ఆగారు, 2 రోజులు ఆగారు. ఇక లాభం లేదని చెప్పేసి దురాత్మ నువ్వు గెటౌట్ వేస్తున్నాము అన్నాడు. వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఆ లాభం పోవటం వలన అధికారులు వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో పాడేశారు. జైల్లో పాడేసినప్పుడు వాళ్ళు ఇష్టానుసారం కొట్టారు. ఆ సమయంలో వీళ్ళు పాటలు పాడుతూ ఉంటే చెరసాల పునాదులు కదిలిపోయినాయి, సంఖ్యలు తెగిపోయినాయి అందరి. ఎప్పుడు అనుకున్నాడు జైలర్ గారు, ఇంకేముంది అందరూ వెళ్ళిపోయారు. రాజుగారికి తెలిసిందంటే నన్ను చంపేస్తారు, నా కుటుంబాన్ని చంపేస్తారు. ఇక లాభం లేదని కత్తి తీసుకొని ఆయన పొడుచుకోపోయినప్పుడు పౌలు అంటున్నాడు, నువ్వు ఏ హాని చేసుకొనవద్దు, మేము ఎక్కడికి కూడా వెళ్ళలేదు మేము అని చెప్పి అంటారు. చూడండి అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యం 16 చాలు. ఏ అధికారి అయితే కొట్టాడో, ఏ అధికారి అయితే వాళ్ళని హింసించాడో ఆయనే అంటున్నాడు, గాయాలన్నీ కడిగి ఆ గాయాలన్నీ శుభ్రంగా తుడిచి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? రక్షణ పొందుటకు నేనేం చేయాలయ్యా? మిమ్మల్ని కొట్టినా కూడా మీరు ఒక మాట అనలేదు, మిమ్మల్ని ఈ విధంగా కొట్టినా కూడా, రక్తాలు వచ్చేలా కొట్టినా కూడా, మీరు సంఖ్యలు వేసి మిమ్మల్ని ఈ విధంగా హింసించినా కూడా మీరు నన్ను దూషించకుండా తిట్టకుండా మీరు పాటలు పాడుతున్నారే, ఆ పాటల్లో ఉన్నటువంటి ఆ దేవుడు నా హృదయాన్ని కదిలించాడు. మీకులాగా నేను అవ్వాలంటే ఏం చేయాలి? మీరు రక్షణ పొందుకున్నారు కదా, మీకులాగా నేను రక్షణ పొందుకోవాలంటే ఏమి చేయాలి అని ఆయన అడుగుతున్నాడు. ఇంకా కింద చూడు. చాలు. ప్రభువు అయిన యేసునందు విశ్వాసము ఉంచుము. దేవుణ్ణి నమ్ముకోండి. దేని గురించి? పిల్లలు లేరా? దేవుణ్ణి నమ్ముకోండి. ఉద్యోగం లేదా? దేవుణ్ణి నమ్ముకోండి. వ్యాపారంలో నష్టం వచ్చిందా? దేవుణ్ణి నమ్ముకోండి. పంటను పురుగులు తినివేశాయా? దేవుణ్ణి నమ్ముకోండి. తుఫాను గాలివాన వచ్చి మామిడికాయ పంటలు నష్టం వచ్చిందా? దేవుణ్ణి నమ్ముకోండి. పిల్లవాడు పరీక్షలు పాస్ అయ్యలేదా? దేవుణ్ణి నమ్ముకోండి. అదే దానివల్ల ఏం లేదు, వాళ్ళు అంతవరకే ఉంటారు. ఏంటి? లాభం కోసం, పొలాలు, పిల్ల ఉద్యోగాలు, వాళ్ళ చదువులు, వీటి కోసమే. కాబట్టి వీళ్ళకి రక్షణ విలువ తెలియదు. మనం ఎందుకు దేవుణ్ణి నమ్ముకుంటున్నామో తెలియదు. మేము కూడా క్రిస్టియన్సేనయ్యా, అన్నీ చేస్తాం. ఈ క్రిస్టియన్స్ ఎక్కడ ఉంటారు? బార్ షాపుల్లో, సినిమా థియేటర్లో, గొడవల్లో, ఇంకా అనేకమైనటువంటి కార్యాలలో, పోట్లాటల్లో. ఎవరన్నా పోట్లాడుకుంటుంటే ఎంటాకు కూడా వీళ్ళే ముందుంటారు ప్రేక్షకుల్లాగా. ఇది కాదు క్రైస్తవులకు తగింది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. దేని మీద విశ్వాసం ఉంచాలంటే, నేనును నా ఇంటిను రక్షణ పొంది మనం పరలోక రాజ్యము వెళతాము, అందుకు యేసుక్రీస్తే రక్షణ మార్గము అని విశ్వాసం ఉంచాలి తప్ప మనమేముంచుతున్నామంటే ఉద్యోగాల కోసం, పొలాల కోసం, వాటి కోసం, వీటి కోసం, లేని వాటి కోసం, ఈ లోక సంబంధమైన వాటి కోసము మనము ఆశపడి విశ్వాసం ఉంచితే దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తుకి 12 మంది శిష్యులు కాక ఇంకా చాలామంది శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొన్ని సందర్భాల్లో అందరూ తొలగిపోయారు. ఎప్పుడు యేసుక్రీస్తు వెనక 4 గుంపులు తిరిగాయి అంటారు. ఒకరు తిండి కోసం ప్రభు వెనకాలంటే ఏ పూటకు ఆ పూట ఆహారం దొరికిద్ది, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, కాబట్టి మనకి భోజనానికి ఎటువంటి కొదువ ఉండదు. ఇంకొకరు రోగాల కోసం, స్వస్థత పొందడం, అద్భుతాల కోసం, ఆశ్చర్యకార్యాల కోసం, అబ్బా భలే చేశాడు, భలే ప్రైజ్ ది లార్డ్, దేవుడికి వందనాలు, గొప్ప దేవుడు నాయన, మహా అద్భుతాలు చేసే ప్రభు. మా అయ్యగారు అంటే ఏమనుకుంటున్నాం, మా అమ్మగారు అంటే ఏమనుకుంటున్నాం, అట్లా చేయబెడితే డామును పడిపోతారు, మరి ఏంటి అనుకుంటున్నావు, ఇటువంటి కార్యాలు చూస్తాకి చాలామంది ఉన్నారు. అదొక రెండో గ్రూపు. మూడో గుంపు ఎవరయ్యా అంటే, ఎక్కడ దొరుకుతాడు, ఏ మాట వలన దొరుకుతాడు, పట్టుకోవాలి, నిందేయాలి, ఈడ్చుకెళ్ళాలి, జైల్లో పాడేయాలి.
ఇది మూడో గుంపు. నాలుగో గుంపు ఏంటయ్యా అంటే విన్న వాక్యాన్ని అర్థం కానప్పుడు, అయ్యా ఈ వాక్యానికి అర్థం ఏమిటి, ఈ ఉపమానానికి అర్థం ఏమిటి, మేము ఎలా తెలుసుకుంటాం, ఈ ఆశీర్వాదాలు మేము ఎలా పొందుకోగలం అడిగే గుంపు. ఈ లాస్ట్ గుంపే నిలబడ్డారు. ఆ లాస్ట్ గుంపే శిష్యులు. వాళ్ళ పేరు మీదే పరలోక నూతన యెరూషలేము పేరు మీద వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. కానీ ఈ మూడు గుంపులలో కూడా విడవబడ్డారు. యేసుక్రీస్తు తిరిగిన వాళ్ళే, ఆయన బోధనలు విన్నవాళ్ళే. ఆయన బోధనలు విన్నవాళ్ళే రక్షణ లేదంటే నీకు నాకు ఇప్పుడున్నటువంటి ఇక్కడ నిలబడి చెప్పే మనం వాళ్ళ బోధనలు వింటారా? ఎందుకు వస్తున్నాం, దేనికోసం మనం దేవుణ్ణి నమ్ముకున్నాం అనేది ఒక్కటి ఆలోచన చేయాలి. ఆ ఆలోచనే నీ జీవితాన్ని మార్చుద్ది. తిండి కోసమా? దేవుడు అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీదే, నువ్వు నా నీతిని నా రాజ్యమును వెతకమని దేవుడు చెప్తున్నారు. కానీ మాకు అది వద్దు, నా నీతి రాజ్యం మాకు వద్దయ్యా. పిల్లవాడికి అది లేవు. అవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, అవి పొందుకోవాలి. వాళ్ళు డాబా కట్టారు, వీళ్ళు కారు కొన్నారు, మాకు కావాలి, ఇత్తవ సత్తవా ఏం చేసుకుంటావు? ఇట్టకి పాపం వాళ్ళ నాన్న అంట, వాళ్ళ పిల్లడు, నువ్వు నాకు 2 లక్షల బైక్ కొనిస్తావా సత్తావా, బైక్ కొనిస్తావా నన్ను జావమంటావు, బైక్ కొనిస్తావా నన్ను జావమంటావు అనంట. ఆటో తోలుకుంటాడు. సర్లే పిల్లవాడు కానీ ఏదో అప్పు చేసి బైక్ కొనిచ్చాడు. అరే 2 రోజులు ఉండరా, చక్కగా నిదానంగా వెళ్ళరా అన్నాడు. వాడు వేసుకొని వెళ్ళాడు, చచ్చాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు ఆలస్యం చేసిన వద్దనుకున్న దాని జోలికి వెళ్ళకూడదు. కావాలంటే ఆయనే సమయానుకూలంగా ప్రతిదీ కూడా మనకిస్తాడు. అడగకూడని ఏంటో అడిగేవేంటో మనం తెలుసుకుంటేనే మనము నిజంగా సంతోషంగా ఆనందంగా మనం ఉండగలం. అలాగే దేవుని రక్షణకి మనకి ఇంకా సమయం ఉంది. ఇప్పుడు కాదులే, మా పొడ్డోడు ఆడికి ఉద్యోగం రావాలి, ఆడికి పెళ్ళి అవ్వాలి, ఆడి మనవణ్ణి చూడాలి, అప్పుడు నేను చచ్చిపోతానయ్యా, అప్పుడు నేను రక్షణ పొందుకుంటానయ్యా అని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు కాదులే, ఇప్పుడే దేవుడు దైవం అంటావేంటి, ఇంక మనం చాలా ఉంది అనుభవించాల్సింది, ముసలోడు అయినా కొత్తలే. కానీ దేవుడు అంటున్నాడు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపేం సంభవించడం నీకు తెలియదు. కాబట్టి ఇప్పుడు కలిగి ఉన్నటువంటి ఈ సమయమే నీది. రేపటి దినం మనది కాదు. ఎందుకంటే ఇవాళ ఉన్నవాళ్ళు రేపు ఉండటలా. ఎవరి జీవితం శాశ్వతం కాదు, ఎవరు స్థిరంగా ఉండేవాళ్ళు కాదు. ప్రార్థన చేసిన వాళ్ళకైనా ప్రార్థన చేయని వాళ్ళకైనా ఏ క్షణమో ఏ గడియో ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు, ఎప్పుడు దేవుని యొక్క పిలుపు అందుకుంటారో తెలియదు. కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ సమయాన్నే వినియోగించుకొని రక్షణ పొందుకుంటాం. మనం అనుకుంటాం అది చేయాలి, ఇది చేయాలి, ఆ తర్వాత ప్రార్థన చూసుకోవచ్చు, ఆ తర్వాత రక్షణ పొందుకోవచ్చు, పెళ్లి సమయంలో రక్షణ పొందుకోవచ్చులే, అప్పుడు నేను మా ఆవిడ కలిసి పెళ్ళిళ్ళకి వస్తాం, పెళ్లి చేసుకోవచ్చు, రక్షణ పొందవచ్చు అని ఈ విధంగా మనం ఆలోచన చేసుకుంటాం. కానీ దేవుని యొక్క ఆలోచనలు వేరేగా ఉంటాయి. నీకు అప్పటి వరకు సమయం ఉండకపోవచ్చు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ, నువ్వు రక్షణ పొందేదాకా మరణం అనేది ఆగదు. నీ రక్షణ కోసం మరణం ఏం ఆగదు. జాలి దయ లేనిది మరణం. ఏ క్షణాన్నైనా ఎత్తుకెళ్ళిపోవచ్చు. అదే రక్షణ పొందుకున్నావు అనుకో, ఏ క్షణాన్ని నిన్ను అది ఎత్తుకెళ్ళిన నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యానికి వెళ్తాం. కాబట్టి మనల్ని బట్టి మన కుటుంబానికి రక్షణ రావాలి, మనల్ని బట్టి మన కుటుంబము ఆశీర్వదించబడాలి, మనల్ని బట్టి మన కుటుంబము ప్రార్థనలో ఉండాలి. అరే వీళ్ళు నిజంగా దేవుని పిల్లలు, వీళ్ళ మాట తీరు బాగుంటుంది, వీళ్ళ నడక బాగుంటుంది, అందరితో సమాధానంగా ఉంటారు అనేది మన నుంచి లోకంలో ఉండవలసినటువంటి సాక్ష్యం. ఈ సాక్ష్యం మనకుందా లేదా పరిశీలన చేసుకోవాలి. గుడిలో ఒకలాగా, బయటికి వెళ్ళినాక ఒకలాగా సాక్ష్యం లేనటువంటి క్రైస్తవ జీవితం, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. సున్నం కొట్టిన సమాధులు అంటారు. కాబట్టి ఇంట బయట కూడా ఒకే సాక్ష్యం కలిగి ఉండాలి. అది దేవునికి ఇష్టమైనది. కాబట్టి మనం జకర్యా వలె మనం ఆయన్ని చేర్చుకొని ఆయన వైపు చూసినప్పుడు మనతో పాటు మన కుటుంబానికి కూడా రక్షణ వస్తుంది. అలాగే దేవుని యొక్క మాట విని ఏ మాట వలన కుటుంబానికి రక్షణ వస్తుందో దైవదాసులు బోధించినప్పుడు ఆ మాట వలన మనం విశ్వసించి నమ్మినప్పుడు మనల్ని బట్టి మన కుటుంబానికి మన బంధువులకు కూడా రక్షణ వస్తుంది. దైవదాసులు చెప్పే వాక్యాలు మనకి పుట్టినరోజులకి చిన్న చిన్న శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు వాక్యాల గురించి కాదు. దైవదాసులు చెప్పే ప్రతి మాటను కూడా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏ మాటను బట్టి మన హృదయాలను తాగుతాడనేది ఆశగా ఎదురు చూడాలి తప్ప పుట్టినరోజు దాని గురించి దైవజనులు రోగాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడే ప్రార్థనలు కాదు. దేవుని దాసులు ఎప్పుడు ఏమి చెప్పినా కూడా దాన్ని బట్టి ఆలోచన చేస్తేనే మనకి
రక్షణ అనేది కలుగుద్ది, దేవుని యొక్క కార్యం అనేది జరుగుద్ది. అలాగే మన కొన్ని సందర్భాల్లో మనం హింసించబడుతున్నా, మనం దేవుని ఎరిగిన వాళ్ళం, మనల్ని ఒక వ్యక్తి ద్వారా మనకి కొన్ని ఇబ్బందులు కలిగినా, దూషణలు కలిగినా, నిందలు కలిగినా ఆ వ్యక్తిని తిరిగి మనం దూషించకూడదు. ఆ వ్యక్తి నిన్ను హింసిస్తున్నాడు, దూషిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేయవలసిన వాడవై ఉన్నావు. ఇదే పౌలు శీలలో చేసినటువంటి పాడినటువంటి పాట. వాళ్ళకి ఆ పాట వలన అతనికి రక్షణ వచ్చింది. వీళ్ళు ప్రార్థన చేయట్లే, ప్రభా మాకు ఎందుకు శిక్ష, ఎందుకు చేసావని అంటలా. ఎవరైతే హింసించారో అతనికే రక్షణ వచ్చింది. నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో, నిన్ను ఎవరైతే దూషిస్తున్నారో వాళ్ళ గురించే ప్రార్థన చేయమంటున్నారు దేవుడు. అయ్యలారా వీరేమి చేయుచున్నారో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. అప్పుడు దేవుడు ఏమి చేయాలో చేస్తాడు. నిజముగా అతనికి రక్షణ పొందాలి అనుకుంటే నీ ప్రార్థన బట్టి అతను రక్షణ పొందుతాడు. కానీ నువ్వేం చేస్తావు? ప్రభువా వాళ్ళ ద్వారా నేను బాధపడ్డానయ్యా, వాళ్ళ అన్న మాటలు నాకు గుచ్చుకున్నాను, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, వాళ్ళకి ఏదో ఒక రోగాన్ని రావాలి, ఏదో ఒకటి ఇది రావాలి, ఏదో ఒకటి అది చేయాల్సిందే ప్రభువా. పొరపాటున వాళ్ళకి జ్వరం వచ్చిందనుకో, నా ప్రార్థన విన్నాడు. నేను ఎంత ప్రార్థన చేశానో, ఎంత కన్నీరు గార్చానో దేవుడికే తెలుసు, అందుకే వాళ్ళకి జ్వరం వచ్చింది. వింటాడా? అనుకుంటారు చిన్నపిల్లలాగా. అది కాదు, మనం ప్రార్థన చేసిన వాళ్ళు రక్షణ పొందినప్పుడు అప్పుడు నీది నిజమైన ప్రార్థన. అప్పుడు దేవుడు కూడా సంతోషపడి నీకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. కాబట్టి దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక.